హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో బిచ్చగాడు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. నేలకొండూరు అనే ఊరిలో పర్వతాలు అనే ధనవంతుడు ఉన్నాడు. అతని కుటుంబీకులు ముందు 2 తరాల వారు సంపాదించిన ఐశ్వర్యాన్ని పర్వతాలు మరింత పెంచాడు. దాంతో అతనికి ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరిగిపోనంత డబ్బు ఉంది. అలాంటి పర్వతాలకి ఉన్న ఒకే ఒక లోటు, ఆ దంపతులకి పెళ్ళై ఇన్నేళ్లైనా పిల్లలు కలగలేదు. పిల్లల కోసం వాళ్లు చేయని పూజలు లేవు, నోయని నోములు లేవు, చేయని దానం లేదు. అయినా సరే వాళ్ళకిప్పటికీ సంతానం లేదు. అందుకే హిమాలయాల నుండి వచ్చిన ఎవరో సాధువుని కలిసి అతని దగ్గర ఒక మూలిక తీసుకున్న కొన్నాళ్లకే ఆ దంపతులకి సంతానం కలిగింది. అలా లేకలేక పుట్టిన మగబిడ్డని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకోసాగారు ఆ జంట. కొడుకు పుట్టాక పర్వతాలకి అదృష్టం మరీ కలిసి రావడంతో ఎదుగుతున్న కొడుకుతో పాటు డబ్బూ పెరుగుతూ వచ్చింది. అలా డబ్బులో పుట్టి డబ్బులో పెరగడం వల్ల పర్వతాలు కొడుకు పరమేశ్ మహా అహంకారిగా తయారయ్యాడు. డబ్బుతో దేన్నైనా సాధించచ్చు అనే విశ్వాసంతో ఎదుగుతున్నాడు అతను. ఒకసారి తన తండ్రి కొనిచ్చిన ఖరీదైన కొత్త కారులో వేగంగా వెళ్తూ ఉండగా రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని గుద్దుకుంటూ పోయాడు పరమేశ్. అలా ఇంటికి వెళ్ళి తన తండ్రితో, నాన్న, ఆ మర్రి చెట్టు మలుపు తిరిగిన తర్వాత ఎవడో ఒక శాల్తీ నా కార్కి అడ్డంగా వచ్చాడు. కొత్త కారు కదా, స్పీడ్ తగ్గడం లేట్ అయింది, అందుకే గుద్దేశాను. అది కేసు అవ్వకుండా చూసుకో. అదేంట్రా అలా మాట్లాడతావు? మనిషిని గుద్దేసి అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావు అని తండ్రి అంటున్న మాటని కూడా పట్టించుకోక చాలా నిర్లక్ష్యంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా లేకలేక పుట్టిన తన కొడుకు తప్పు చేసినా అతన్ని పల్లెత్తు మాట అనలేకపోయేవాడు. కొడుకు చేసిన తప్పు వల్ల అతని జీవితానికి ఏ ఇబ్బంది కలగకూడదని డబ్బు ఖర్చు చేసి మరీ పోలీస్ కేసు అవ్వకుండా చేశాడు. కానీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో ఏంటో తెలుసుకోవాలని, ఆ కుటుంబానికి ఏదైనా సాయం చెయ్యాలని పర్వతాలు అనుకుని తన మనిషిని ఆ వ్యక్తి గురించి ఆరా తీయమని పంపాడు. అతను ఆ వివరాలు కనుక్కుని తోటలో ఉన్న తన యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు చెప్పినట్టే సిన్నయ్య గారు కారుతో గుద్దిన వ్యక్తి ఎవరా అని కనుక్కున్నాను. అతను ఒక ముష్టివాడంట. ఉదయం గుడి ముందు అడుక్కుంటాడు, మధ్యాహ్నం చెట్టు కింద కూర్చుని అడుక్కుంటాడు, సాయంత్రం మన ఊరి పెద్ద కోడలి దగ్గర ఉంటాడయ్యా. అయ్యో పాపం, ముష్టివాడా? సరే, ఒక పని చెయ్యి. నేను నీకు కొంత డబ్బిస్తాను, ఆ డబ్బు తీసుకెళ్ళి అతని కుటుంబానికి ఇచ్చిరా అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బునిచ్చి తన మనిషిని పంపాడు పర్వతాలు. ఇది ఇలా ఉంటే చనిపోయిన ముష్టివాడి పేరు వెంకన్న. అదే ఊళ్ళో ఊరి చివర గుడిసెలో తన భార్య 3 పిల్లలతో ఉంటున్నాడు. పగలంతా అతను ముష్టెత్తుకొని సంపాదించిన దానితో అతని కుటుంబాన్ని సాకుతున్నాడు. అంతేకాదు, అంగవికలాంగులైన మరికొందరి ముష్టివాళ్లకి వెంకన్న తన సంపాదన నుండి కొంత సహాయాన్ని కూడా చేసేవాడు. అలాంటి వెంకన్న కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైపోయింది. అర్ధాంతరంగా చనిపోయిన భర్త చావు కబురు తెలిసాక అతని భార్య లచ్చి చాలా బాధలో ఉంది. వెంకన్న చనిపోయిన 2 రోజులకి పర్వతాలు పంపిన మనిషి డబ్బుతో వెంకన్న భార్యని కలవడానికి వచ్చి డబ్బు ఇవ్వబోయాడు. కాని ఆమె ఆ డబ్బు తీసుకోకుండా వెనక్కి తిప్పి పంపింది. అలా డబ్బుని వెనక్కి తీసుకెళ్లిన పర్వతాలు మనిషి తన యజమానికి విషయం చెబుతూ, అయ్యగారు, ఆ బిచ్చగాడి భార్యకి చాలా ఆత్మాభిమానం ఉన్నట్టుంది, అందుకే మీరు పంపిన డబ్బుని వెనక్కి పంపింది అని చెప్పాడు. ఆ మాట విన్నాక పర్వతాలు మనసు చెలించిపోయింది. ఎలాగైనా చనిపోయిన ముష్టివాడి కుటుంబానికి సాయం చెయ్యాలి అనుకుని విశ్వప్రయత్నాలు చేశాడు. కాని ఏ ఒక్కటీ ఫలించలేదు. అప్పుడు పర్వతాలు బాధగా ఇలా అనుకుంటున్నాడు, ఛా, ఇంత ప్రయత్నించినా పాపం ఆ కుటుంబానికి నేను ఏ సహాయం చేయలేకపోతున్నానే. ఎలాగైనా సరే వాళ్లకి మా వల్ల జరిగిన నష్టానికి పరిహారం ఇచ్చే తీరాలి. అందుకు ఒక పని చేస్తాను.
నేను ఎవరు ఆమెకు తెలియదు కనుక నేను కూడా నా వేషం మార్చుకుని ఒక ముష్టివాడిగా మారి ఆమెకు దగ్గరై అప్పుడు నా పని పూర్తి చేస్తాను. అనుకుని ధనవంతుడైన పర్వతాలు ముష్టివాడి అవతారం ఎత్తాడు. మెల్లిగా ముష్టివాడు వెంకన్న భార్యకు దగ్గరై ఆమె యోగక్షేమాలు కనుక్కుంటూ నమ్మకం కలిగించాడు. ఒకరోజు లచ్చితో ఇలా అంటున్నాడు. సూడు చెల్లెమ్మ, ఇట్టా చెప్తున్నాననుకోమాక, బావ చచ్చిపోయాక ఆ సంపినోళ్ళు డబ్బులు అంపారని తెలిసింది. ఆ డబ్బు తీసుకుంటే ఈ తిప్పలు తప్పేయి కదా. ఇదేం మాటన్నయ్యా, మా బావ గురించి నీకు తెల్దా చెప్పు? ఆడు బతుకున్నప్పుడు ధర్మం ప్రకారమే సంపాదించాడు. అంతేనా, ఆడు సంపాదించిన దానిలో మీలాటోళ్ళకి సాయం కూడా చేసేవాడు. కళ్ళు లేని మీ తమ్ముడికి కూడా సాయం చేశాడన్నావు కదా, నువ్వే అనేసరికి పర్వతాలు ఎక్కడ తను ఆడిన అబద్ధం బయటపడిపోతుందో అనే భయంతో, అవును చెల్లెమ్మ, అట్టా బావ సాయం చేయమట్టే కదా నేను ఇప్పుడు మీకు ఆసరాగా వచ్చాను. మరి ఎత్తేది ముష్టి అయినా అందులో ధర్మం తప్పలేదు నా మొగుడు. అన్యాయంగా ఒక్క పైసా కూడా సంపాదించలేదు. అట్టాటిది ఆయన్ని సంపినోళ్ళు వచ్చి డబ్బులిత్తానంటే నేనెట్టా తీసుకుంటా చెప్పు? ఆళ్ళు ఏం పాపం చేసి ఆ డబ్బు సంపాదించారో? అట్టటి డబ్బు తింటే నా పిల్లలకి పాపం అంటదా అన్నయ్యా అని చెప్పేసరికి ముష్టి అవతారంలో ఉన్న పర్వతాలకి తల కొట్టేసినట్టయింది. అందుకే ఎలాగైనా ఆ కుటుంబానికి సాయం చెయ్యాలని వెంకన్నలాగా తను కూడా 4 చోట్ల ముష్టెత్తుకుని ఆ వచ్చిన డబ్బులు లచ్చికి ఇచ్చేవాడు. అలా తన అన్నే తనకి డబ్బు సాయం చేస్తున్నాడన్న భావనతో లచ్చి కూడా ఆ డబ్బు తీసుకునేది. రోజులు గడుస్తున్న కొద్దీ ముష్టివాడిగా ఉన్న పర్వతాలుకి చనిపోయిన బిచ్చడు వెంకన్న వ్యక్తిత్వం గురించి, అతనిలో మంచితనం, దయాగుణం గురించి ఒక్కొక్కటిగా తెలుస్తూ వచ్చాయి. పేదరికం వాటేసుకున్న, బిచ్చమెత్తితేనే కాని రోజు గడవని స్థితిలో ఉన్నా కూడా వెంకన్న తను నమ్ముకున్న నీతిని ఏనాడూ తప్పలేదు. అలాంటి ముష్టివాడి కుటుంబానికి తన కుటుంబం వల్ల కలిగిన నష్టాన్ని సరిచేయడానికి బిచ్చగాళ్లలో బిచ్చగాడిగా కలిసిపోయి దయనీయమైన జీవితం గడుపుతున్నాడు. ఒకసారి గుడిమెట్ల మీద కూర్చుని అడుక్కుంటే వచ్చిపోయే వాళ్లలో ఒకడు బిచ్చం వేసి, ఏమయ్యా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, శుభ్రంగా పని చేసుకోక ఇలా అడుక్కుంటున్నావే, నీకు సిగ్గుగా లేదా అంటూ అవమానకరంగా మాట్లాడి మరీ 10 పైసల ముష్టి వేసిపోయాడు. అప్పుడు పర్వతాలకి అర్థమైంది, ముష్టివాడే అని మనం తేలికగా తీసిపడేసే జీవితాల వెనక ఎన్ని అవమానాలు, ఎన్ని అభ్యంతరాలు ఉంటాయో. అన్ని అవమానాలు పడుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ మరోవైపు తనకన్నా లేనివారికి సహాయం చేసే దయ ఉన్న వెంకన్న మీద పర్వతాలకి మరింత గౌరవం పెరిగింది. అందుకే బిచ్చగాడిగా నటించడం మానేసి ఆ జీవితాన్ని అనుభవిస్తున్నాడు అతను. ఇది ఇలా ఉంటే చాలా కాలంగా తన తండ్రి కనబడకుండా పోవడంతో పర్వతాలు కొడుకు పరమేశ్ తన తండ్రి కోసం వెతుకుతుండగా బిచ్చగాడిగా గుడి మెట్ల మీద ఉన్న తండ్రిని చూసి, నాన్నా, నువ్వేంటిక్కడ? అసలు నువ్వు ఏమైపోయావా అని మేం వెతుకుతుంటే నువ్వేంటి నాన్నా ఇలా ముష్టెత్తుకుంటూ? చిచి, పద మన ఇంటికి వెళదాం అంటూ నోరు జారాడు. కాని అప్పటికే చాలా కాలంగా బిచ్చగాడిగా ఉన్న పర్వతాలకి జీవితం విలువ, మనిషిలోని వ్యక్తిత్వం విలువ తెలిసి ఉండడం చేత డబ్బు మదంతో తన కొడుకు మాట్లాడుతున్న మాటలు అతని అమాయకత్వంగా భావించాడు బిచ్చగాడు పర్వతాలు. అందుకే ఇన్నాళ్ళు భిక్షాటనతో తను సంపాదించిన డబ్బుని వెంకన్న కుటుంబానికి ఇస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నందుకు తను పొందిన ఆనందాన్ని కొడుకుతో పంచుకున్నాడు. చూడ్రా పరమేశం, ఇన్నాళ్ళు నేను కూడా నీలాగే బిచ్చగాడిది ఒక బ్రతుకా అనుకున్నాను. కానీ నువ్వు కారుతో గుద్దిన వెంకన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి బిచ్చగాడిగా మారాకే తెలిసిందిరా నాకు. మనం ఎదగడానికి ఎన్నోసార్లు నీతిని మరిచిపోయుంటాం. కానీ ఆ వెంకన్న తను బిచ్చమెత్తుకుంటూనే తన కుటుంబాన్ని సాకుతూ తనకన్నా హీనంగా ఉన్నవారికి కూడా సహాయం చేస్తున్నాడంటే
అతని మనసు ముందు మనం ఎంత పేదవాళ్లమో అర్థమైంది. అందుకే అతను నమ్ముకున్న నీతితోటే అతని కుటుంబాన్ని ఆదుకుందామనుకున్నాను. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉందిరా అంటూ తన ఆనందాన్ని మాటల్లో చెప్పాడు. అప్పటి వరకు తండ్రి సంపాదించిన సంపద, తన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు చూసుకుని విర్రవీగిన పరమేశ్కి అంత సంపన్నుడైన తన తండ్రి కేవలం ఒక చనిపోయిన బిచ్చగాడి కుటుంబాన్ని ఆదుకోవడానికి బిచ్చగాడిగా మారడంలో తన తండ్రి మహోన్నతమైన మనసేంటో అర్థమైంది. అందుకే అతనిలో కలిగిన మార్పు వల్ల నేరుగా తనే వెళ్ళి లచ్చిని క్షమాపణ కోరి ఆ కుటుంబ బాధ్యతలు తను తలకెత్తుకున్నాడు. ఆ విధంగా బిచ్చగాడిగా మారిన ఒక కోటీశ్వరుడు జీవితం విలువ తను తెలుసుకోవడమే కాక తన కొడుక్కు కూడా తెలిసేలా చేశాడు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.